హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది టోటల్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుందండి. దీంట్లో స్టిల్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది, ఈక్వల్ టు రోడ్ కార్ పార్కింగ్ ఉంటుంది. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. దీంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి సపరేట్ కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కరెక్షన్ ఉంటుంది, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుందండి, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, ప్లస్ కింద వాచ్మెన్ రూమ్ కూడా ఉంటుంది. మీకు పైకి వెళ్ళి పూర్తి వివరాలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. ఇప్పుడు మీకు పైకి వెళ్ళి ఫ్లాట్ అనేది చూపిస్తాము. పైకి వెళ్ళి ఫ్లాట్ చూసాం. ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాము. టోటల్ ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. మన ఫ్లాట్ వచ్చేసరికి 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఇది మన ఫ్లోర్. 3rd ఫ్లోర్లో మన ఫ్లాట్ ఉంటుంది. ఇది అఫీషియల్ ఫ్లోర్. G+2 వరకు పర్మిషన్ ఉంటుంది. మన ఫ్లాట్ వచ్చేసరికి అఫీషియల్ ఫ్లోర్లో ఉంటుంది. 80% వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. మన ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీంట్లో టోటల్గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 968 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్ ఈ అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్స్ వరకు ఉంటాయి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1075 SFTలో ఉంటుంది. సపరేట్ కార్ పార్కింగ్ ఉంటుంది. 80 SFTలో కార్ పార్కింగ్ వస్తుంది దీనికి. టోటల్ దీంట్లో ఫాల్ సీలింగ్ చేయించారు. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ ఫ్లాట్లో వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి బాల్కనీ ఉంటుంది. ఇటువైపు కామన్ వాష్రూమ్ ఉంటుంది. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. దీని పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. ఇది టోటల్ 2 BHK ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట్లో ఉంటుంది. నిజాంపేట్ బండార్ లేఅవుట్లో ఉంటుందండి. దీంట్లో టోటల్గా షెల్ఫ్ చేయించారు ఈ ఫ్లాట్లో. ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 24.2 స్క్వేర్ యార్డ్స్ వరకు అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియాకు ఉన్న బాల్కనీ అండి. దీంట్లో టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి 4 years ఓల్డ్ మాత్రమే ఉంటుంది. ప్రైస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ఒకసారి మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ప్రైస్. లొకేషన్ చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నా ఇది వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా. దీంట్లో కూడా టోటల్గా గ్రిల్ వర్క్ చేయించారు. ఈ ఫ్లాట్ పైన మీరు 80% వరకు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. కిచెన్లో కూడా షెల్ఫ్లు చేయించారు. ఇటు పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇటువైపు హ్యాండ్ వాష్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లో ఎంటర్ అవుతున్నాము. దీంట్లో కూడా షెల్ఫ్లు చేయించారు, ప్లస్ పైన ఫాల్ సీలింగ్ కూడా చేయించారు. దీంట్లో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్లో. టోటల్ ఈ ఫ్లాట్లో 2 వాష్రూమ్స్ ఉంటాయండి. ఒకటేమో కామన్ వాష్రూమ్ ఉంటుంది, ఇంకోటేమో అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. అటాచ్ వాష్రూమ్ వచ్చేసి ఇటువైపు ఉంటుంది. ఈ ఫ్లాట్ ప్రైస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఏదైతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామో వాళ్ళకి కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.